పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ప్రియ స్నేహితులారా, అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. మహోన్నతమైన సర్వేశ్వరునికి మహిమ, భూలోకంలో మంచి మనసు గల వారికి శాంతి సమాధానము. ఈనాటి శుభ సందేశం. ఈనాడు 2 పట్టణాలలో మొదటి పట్టణం యెషయా 52వ అధ్యాయము వచనములు 7-10 మరియు సువార్త పట్టణం యోహాను వారి సువార్త 1వ అధ్యాయము వచనములు 18. దేవుడు సదా దేవుడే, మానవుడెప్పుడు మానవుడే. మానవుడు దేవుడు కాలేడు. మానవుడు అల్పాయుషుడు, దుర్బలుడు. నరుని ఆత్మ దేవుడు వెలిగించిన దీపం. అది ఆరిపోయాక దాన్ని వెలిగించిన దేవునిని చేరుకుంటుంది. ఆత్మ విడిచిపెట్టిన దేహం తాను తీయబడిన మన్నులోకి తిరిగి చేరుకుంటుంది. మనిషి దేవుడు 2 విభిన్నమైన అంశాలు. భూమి ఆకాశం ఎక్కడో దూరాన కలిసి ఉన్నట్లే అనిపించినా అవి 2 దూరంగానే ఉంటాయి. ఈనాటి మహోత్సవం ఈ రెండింటి దూరాన్ని వివరిస్తూనే అవి ఒకదానికొకటి వీడని మధురమైన బంధంగా ఎలా దగ్గరయ్యాయో వివరిస్తుంది. దేవుడు ఈ విశాల సుందరమైన విశ్వాన్ని మానవుల కొరకే సృష్టించాడు. మానవునికి అవసరమైన అన్నింటినీ భూమి మీద ఏర్పాటు చేసిన అనంతరమే మానవుని సృజించాడు. మానవునికి ఏ లోటు కలగకూడదనేది దేవుని ఏర్పాటు. ఇంత పెద్ద ప్రపంచంలో దేవునికి తనంతట స్థానాన్ని కల్పించాడు. దేవుడు తన పోలికలో ఉన్న నరునిపై గాఢమైన ప్రేమను పెంచుకున్నాడు. దేవుడు ఏదో వనములో నుండి బహిష్కరించి బయటకు గెంటివేసిన మానవునితో కలిసి అడుగులు వేయడం ఆపలేకపోయాడు. తనకు సమస్తాన్ని సమకూర్చి తన ఆవిర్భావానికి కారకుడైన దేవుణ్ణి క్రమేణ మనిషి మర్చిపోవడం మొదలుపెట్టాడు. దుర్బలుడని ఎరిగి కూడా బలాఢ్యుడైన దేవునికే ఎదురు తిరిగాడు. దేవుని స్థానంలో తనకిష్టమైన ఆకృతులు నిర్మించాడు. అవే దైవాలని ప్రచారం చేశాడు. మనిషి తప్పుడడుగులు వేసినా దైవం మనిషిని ఎన్నడూ వీడలేదు. గాడి తప్పిన సృష్టిని, అందులోని సమస్తాన్ని చక్కబరుచుటకు దేవుడే స్వయంగా పరలోక మహిమను వీడి పాపులైన మానవులను ఉద్ధరణ కొరకు భూమిపైన అడుగు పెట్టవలసి వచ్చింది. అశరీరమైన దేవుడు శరీరధారి అయ్యాడు. రక్తమాంసాలు లేనివాడు రక్తమాంస ముద్దగా తల్లి గర్భంలో పుట్టాడు. పుట్టుక లేనివాడు పుట్టవలసి వచ్చింది. చావు లేనివాడు చావవలసి వచ్చింది. తన రూపంలో తాను సృష్టించుకున్న మానవుని స్వీయ పతనము నుండి విముక్తి చేయడానికి ప్రభు గొప్ప త్యాగం చేయవలసి వచ్చింది. దేవి భూమి కలిసిన వేళ, దేవుడే స్వయంగా మానవుడైన వేళ, చీకటి రాత్రి పట్టపగలు ప్రకాశించిన వేళ, నరులందరి దోషం పటాపంచలైన వేళ, జనులందరికీ గొప్ప పర్వదినం. ఈ వేడుక సర్వమానవాళికి దైవం ప్రసాదించిన అపూర్వ వరము. ఆమేన్.